గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 30 మందికి పద్మశ్రీ అవార్డులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతుందన్న ద్రౌపది ముర్ము. రాష్ట్రానికి గూగుల్ వస్తే గేమ్ చేంజర్ అవుతుంది, పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం అన్న సీఎం చంద్రబాబు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్న సీఎం. బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త, ఈవీ చిప్ వాహనాలతో గమ్యస్థానాలకు చేరుకోవచ్చని వెల్లడి. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా, తన కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ షర్మిల ఫైర్. నాయకుడిగా జగన్ ఓడిపోయారని విమర్శ. ఢిల్లీ ఎన్నికలు 3వ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా. సంకల్ప పత్రాత్రి పేరుతో 3వ మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో పెరేడ్ మైదానంలో ట్రాఫిక్ ఆంక్షలు. ప్రయాగ్రాజ్ లో పూసలు అమ్ముతూ ఆకట్టుకున్న యువతి, జాతీయ స్థాయిలో వైరల్ గా మారిన ఆమె వీడియోలు. తాజాగా మేకప్ వేయించుకుంటున్న వీడియో అప్లోడ్ చేసిన మోనాలిసా. విజయసాయి రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందజేయడంతో వెంటనే ఆమోదం. డీజే టిల్లు పాటకు మంత్రి సీతక్క డాన్స్, చప్పట్లు ఈలలతో అభినందించిన యువతీ యువకులు. తెలంగాణ లంచాలకు అడ్డాగా మారిందన్న రాజా సింగ్. ఈ ఏడాది ఎంతో మంది పోలీసులు అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారన్న రాజా సింగ్. జగన్ కేసులో అప్రూవర్ గా మారారని తనపై ఒత్తిడి చేశారన్న విజయసాయి రెడ్డి. తన రాజీనామాతో కూటమికి లాభమని వ్యాఖ్య. వైసీపీ దివాళా తీయడం ఖాయం, ఏటూ రాజీనామా చేయడమే దీనికి నిదర్శనమన్న పల్లా శ్రీనివాస్. డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ బెదిరింపులు. గ్రీన్లాండ్ కు స్వాధీనం చేసుకునే విషయంలో తాము సీరియస్ గా ఉన్నామన్న ట్రంప్. విజయసాయి రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరన్న గంటా శ్రీనివాసరావు. ఏపీ హైకోర్టులో 2 అదనపు జడ్జిలతో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. తాగుబోతు భర్తలతో పడలేక పారిపోయి ఒకరినొకరు పెళ్లి చేసుకున్న మహిళలు. యూపీలో ఘటన. ఇన్స్టాలో పరిచయం, ఇద్దరికి ఒకే సమస్య కావడంతో దగ్గరయ్యారని వెల్లడి. ముంబై దాడుల నిందితుడి అప్పగింతకు ఓకే చెప్పిన అమెరికా సుప్రీంకోర్టు. 2008లో ముంబైలో టెర్రరిస్టుల దాడులు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లో జైల్లో ఉన్న రాణా. చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్ నోమన్ అలీ. స్పిన్నర్ పేరిట అరుదైన రికార్డ్. లవ్ యువర్ ఫాదర్ చిత్ర టీజర్ ను విడుదల చేసిన మంత్రి కోమటిరెడ్డి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ప్రశంసలు. సినీ పరిశ్రమలో బ్లాక్ మనీ లేదన్న దిల్ రాజు. కలెక్షన్స్ పోస్టర్స్ పై నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య. 5 ఏళ్లలో ఎలాంటి స్థిరాస్తులు కొనలేదని వెల్లడి. ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 కెప్టెన్ గా రోహిత్. జట్టులో మనోళ్లకు 4 చోటు. పెవిలియన్ కు వెళ్లిన రహేనాను వెనక్కి పిలిచిన అంపైర్. రంజీ ట్రోఫీ మ్యాచ్ లో వింత అనుభవం.